హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఇండియాలో లావా బ్లేజ్ కర్వ్ అని ఒక ఫోన్ అయితే లాంచ్ చేశారు. నిన్న నథింగ్ ఫోన్ 2A లాంచ్ అవడంతో హైప్ అటెన్షన్ మొత్తం ఆ నథింగ్ ఫోన్ 2Aకి వెళ్ళిపోయింది. ఈ లావా బ్లేజ్ కర్వ్ లాంచ్ అయినట్టు కూడా చాలా మంది తెలియదు. బట్ అయినా కానీ మన ఛానల్ ఆడియన్స్ అయితే కొంతమంది ఈ లావా బ్లేజ్ కర్వ్ గురించి చెప్పమని అడుగుతున్నారు, వాళ్ళు రివ్యూ అడుగుతున్నారు. బట్ ఈ ఫోన్ అయితే నేను కొని రివ్యూ చేయలేను, ఎందుకనేది మీకు వీడియో లాస్ట్ కి అర్థం అవుతుంది. ఈ రోజు వీడియోలో అయితే అసలు ఈ ఫోన్ ఏ స్పెసిఫికేషన్స్ తోటి లాంచ్ అవుతుంది, అసలు వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కి ఈ ఫోన్ వర్తా కాదా చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక స్పాన్సర్ అయితే ఉన్నారు, ఆ స్పాన్సర్ గురించి చూడండి. అదే కోకోనట్. ఈ కోకోనట్ వాళ్ళు మనకి 3 ప్రొడక్ట్స్ అయితే పంపించారు. ఒకటి కార్డ్ రీడర్ అయితే పంపించారు. ఇది ఒక మంచి క్వాలిటీ కార్డ్ రీడర్ అని చెప్పుకోవచ్చు. మీకు కావాల్సిన కార్డ్ పోర్ట్స్ అన్ని కూడా మీకు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా దీన్ని బాగుంది. అండ్ ఇది ఒక మంచి ప్రీమియం కార్డ్ రీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగుంది. అండ్ బాక్స్లోనే మళ్ళీ మీకు ఫ్రీగా USB Type-C టు USB Type-A అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మీరు ఈ కార్డ్ రీడర్ని మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ అడాప్టర్ కూడా మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఒక రెట్రో వైర్లెస్ కాంబో కీబోర్డ్ అండ్ మౌస్ అయితే పంపించారు. ఈ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి రెట్రో స్టైల్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ అని చెప్పుకోవచ్చు. ఈ వైర్లెస్ కీబోర్డ్ లుక్ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. అండ్ ఈ కీబోర్డ్ అండ్ మౌస్ కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఎంత బాగుందో, స్కై బ్లూ కలర్ లో. అనే కాదు, ఈ కీబోర్డ్ అండ్ మౌస్ లో వేరే 2 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆ కలర్ ఆప్షన్స్ కూడా మీకు ఇమేజ్ లో మీకు చూడడానికి అయితే చాలా బాగున్నాయి. బట్ నాకు పర్సనల్ గా ఈ బ్లూ కలర్ అంటే ఇష్టం కాబట్టి ఇది తెప్పించాను. అండ్ ఇవి 2 కూడా బ్లూటూత్ మౌస్ అండ్ కీబోర్డ్స్ అనమాట. రెండింటికి మీకు ఒకటే రిసీవర్ అయితే ఉంటుంది. రెండిట్లో మీరు ఇండివిజువల్ బ్యాటరీస్ అయితే వేయాలి, ఒక్కొక్క AA బ్యాటరీ అయితే వేయాలి. అండ్ ఈ రెండిట్లో కూడా మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉండదు డెడికేటెడ్ గా. బట్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ లేకపోయినా కానీ ఒక 1 or 2 minutes మీరు ఈ కీబోర్డ్ అండ్ మౌస్ అట్లా వదిలేశారంటే సెన్సార్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో బ్యాటరీ పవర్ అన్వాంటెడ్ గా కన్జ్యూమ్ అవుతుంది అనే భయం అయితే మీకు అక్కర్లేదు. సో మెయిన్లీ ఇవి మీకు గేమింగ్ టార్గెటెడ్ కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట. ఈ మౌస్ లో కూడా మీకు 3 బటన్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ అండ్ రైట్ మౌస్ బటన్ తో పాటు సైడ్ ఇంకొక బటన్ కూడా ఉంటుంది. బట్ మెయిన్లీ నాకైతే మాత్రం వీటి లుక్స్ చాలా బాగా నచ్చినాయి. మీకు కూడా వీటి లుక్స్ నచ్చినాయి కొనుక్కోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా, కార్డ్ రీడర్ది అండ్ కీబోర్డ్ అండ్ మౌస్ది. అండ్ ఇంకా వీళ్ళు వెబ్సైట్ లోకి వెళ్తే వీళ్ళ దగ్గర ఇంకా మంచి రెట్రో స్టైల్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఆ కలెక్షన్ అంతా కూడా మీరు వీళ్ళ వెబ్సైట్ లో అయితే చెక్ చేయొచ్చు. వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఈ ఫోన్ చూసుకుంటే లాస్ట్ టైం మనకి ఏదైతే లావా అగ్ని 2 లాంచ్ అయిందో సేమ్ అదే ఫోన్కి కొద్దిగా చేంజెస్ చేసి తీసుకొచ్చారని చెప్పాలి. లావా అగ్ని 2 లాగే డిస్ప్లే సేమ్ ఉంటుంది అండ్ ప్రాసెసర్ కూడా సేమ్ ఉంటుంది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే వచ్చరికి 6.67 inch AMOLED డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ డిస్ప్లే తోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది కర్వ్డ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే అంతా బాగానే ఉండేది కానీ దీని బ్రైట్నెస్ మెయిన్ ప్రాబ్లం అనమాట. దీని పీక్ బ్రైట్నెస్ మీరు HDR మోడ్ లో డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు 800 nits ఉంటుంది. బట్ టిపికల్ లోకల్ పీక్ బ్రైట్నెస్ అంటే మీరు బయట ఎండలోకి తీసుకెళ్లి వాడుతున్నప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి జస్ట్ 500 nits మాత్రమే ఉంటుంది. సో ఈ డిస్ప్లేకి బ్రైట్నెస్ అనేది పెద్ద ప్రాబ్లం చెప్పుకోవచ్చు. లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి డిస్ప్లే అండ్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఎట్లాంటి అప్గ్రేడ్ అయితే లేదు. ఇంకా కెమెరా అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్లో కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేశారు. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ తీసుకొని వచ్చారు. వీళ్ళు సోనీ సెన్సార్ అంటున్నారు, బట్ ఏ సెన్సారో కరెక్ట్గా చెప్పట్లేదు. అండ్ ప్రైమరీ కెమెరాకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాంటిది కూడా ఏమీ ఉండదు. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ అంటున్నారు. సో బ్యాక్ సైడ్ గ్లాస్ వచ్చరికి కార్నింగ్ గ్లాస్ 3 గ్లాస్ ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చరికి పాలీకార్బోనేట్ ఫ్రేమ్ ఉంటుంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి డ్రాగన్ ట్రైల్ స్టార్ 2 గ్లాస్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ SD కార్డ్ కూడా వేసుకోలేరు, ఓన్లీ మీరు 2 SIM కార్డులు మాత్రమే వేసుకోగలరు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మీకు Android 13 తోడు వస్తుంది. ఇది కూడా ఒక కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని కూడా Android 14 తోడు వస్తాయి. బట్ ఇది మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 13 తోడు వస్తుంది. 14 and 15 అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వచ్చరికి 3 years వరకు ఇస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇక OS గురించి మాట్లాడుకుంటే ఇది క్లీన్ UI తోడు వస్తుంది, స్టాక్ యానెడ్ తోడు వస్తుంది. నియర్ స్టాక్ యానెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బ్లోట్వేర్ లాంటిది అయితే ఏమి ఉండదు. ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక ప్రైస్ వచ్చరికి 2 మోడల్స్ అయితే ఉంటాయి. 8+128GB బేస్ మోడల్, దీని ప్రైస్ వచ్చరికి 17,999 పెట్టారు. అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చరికి 8+256GB తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ వచ్చరికి 18,999 పెట్టారు. ప్రైస్ కొద్దిగా ఎక్కువైనట్టు నాకైతే అనిపించింది. చాలా మంది మన ఆడియన్స్ కూడా ఈ ఫోన్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో చూసుకోండి, బేస్ మోడల్ 8+128GB అనేది 17,999 అంటే 18,000 రూపీస్ పడడం అనేది కొద్దిగా ఎక్కువే. అలా కాకుండా వీళ్ళు 6GB మోడల్ తీసుకొని వచ్చి కొద్దిగా 16,000 ఆ ప్రైస్ రేట్లో లాంచ్ చేసి ఉంటే మాత్రం చాలా బాగుండేది. ఇప్పుడు ఈ ఫోన్లో ప్రాబ్లం ఏంటంటే మెయిన్లీ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్ని చూడడానికి బ్యాలెన్స్డ్ ఉన్నా కానీ వీళ్ళు ఆప్టిమైజేషన్ అంత కరెక్ట్గా చేయరు.
కెమెరాస్ లావా అగ్ని 2లో కూడా చూసాం, కొద్దిగా వామ్ టోన్ తోటి కెమెరాస్ వస్తాయి. అండ్ లావా అగ్ని 2లో కొంతమంది బ్యాటరీ డ్రైన్ ఇష్యూ కూడా నోటీస్ చేశారు. సో అట్లా వీళ్ళ సాఫ్ట్వేర్ సపోర్ట్ అండ్ ఆప్టిమైజేషన్ అయితే అంత కరెక్ట్ గా ఉండదు. 20,000 రూపీస్ లోపే వస్తుంది ఫోన్. 20,000 రూపీస్ లోపల అసలు మంచి ఫోన్స్ అయితే ఏమీ లేవు. అలా అని బ్లైండ్ గా ఈ ఫోన్ ని పిక్ చేసుకోండి అని చెప్పే సిచ్యువేషన్ కూడా కాదు. అండ్ ఈ ఫోన్ లో ఉన్నట్టుగానే సేమ్ ప్రాసెసర్ తోటి 7050 ప్రాసెసర్ తోటి ఈ రోజు రియల్మీ 12 Plus అనే ఒక ఫోన్ లాంచ్ అయింది. అది 20,000 ప్రైస్ కేటగిరీలో లాంచ్ అయింది. ఆ ఫోన్ తోటి ఈ ఫోన్ తోటి కంపేర్ చేసి మీరు మళ్ళీ ఈ ఫోన్ తక్కువ ప్రైస్లో వస్తుంది, ఇదే బెటర్, నువ్వే కావాలని తప్పు చెప్తున్నావు అని నన్ను అంటారేమో. అసలు రియల్మీ 12 Plus అనేది పెద్ద బొక్క, అసలు పనికి రాదు. సో డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కి నన్ను అడిగితే ఈ సిచ్యువేషన్ లో కరెక్ట్ ప్రైస్ వచ్చేసరికి 15,000 నుంచి 16,000 రూపాయలు మాత్రమే. సో ఆ ఫోన్ తోటి ఈ ఫోన్ ని కంపేర్ చేసుకొని ఈ లావా బెటర్ అని చెప్పి మీరు రాంగ్ డెసిషన్ అయితే తీసుకోవద్దు. ఈ లావా కూడా ఒక 2,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా ప్రైస్ లో లాంచ్ అయింది. అండ్ ఈ ఫోన్ రివ్యూ అయితే చాలా మంది మన ఛానల్ అడుగుతున్నారు, బట్ ఈ ఫోన్ నేను కొని రివ్యూ చేస్తే మళ్ళీ నాకు రీసేల్ పోదు. సో అందుకని కొని రివ్యూ చేసే సాహసం అయితే చేయట్లేదు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఫోన్ ఫ్యూచర్ లో ప్రైస్ ఏమన్నా తగ్గితే 16,000 అట్లా వస్తే కానీ తీసుకోండి. 18,000 కి ఈ ఫోన్ తీసుకోవడం కంటే కూడా కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకొని మోటో ఎడ్జ్ 14 Neo కానీ ఐక్యూ Z7 Pro కానీ ఇవి తీసుకోండి. మళ్ళీ కింద కామెంట్స్లో కొంతమంది అంటూ ఉంటారు ఇండియన్ బ్రాండ్ని నువ్వు సపోర్ట్ చేయట్లేదని. ఏది కూడా ఇండియన్ బ్రాండ్ కాదు. ఇప్పుడు ఈ లావా బ్లేజ్ కర్వ్ అయినా అగ్ని 2 అయినా ఏదైనా కానీ ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ కూడా చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అండ్ ఇండియాకి తీసుకొచ్చి దాన్ని అసెంబుల్ అయితే చేస్తారు. సో ఇక్కడ నాకు చైనా ఫోనా ఇండియా ఫోన్ అనేది మ్యాటర్ కాదు. మనం పెడుతున్న డబ్బులకి కరెక్ట్ ఫోన్ ఏదైతే అది నేను సజెస్ట్ చేస్తాను. ఇది వరకే లావా బ్లేజ్ కర్వ్ మీద నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.